గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో నిన్న మనం ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు వీడియోలో మనం sp3 హైబ్రిడైజేషన్ చూసాము. అది మీథేన్ ఎగ్జాంపుల్తో, ఇథిలీన్ దట్ మీన్స్ ఈథీన్ ఎగ్జాంపుల్తో sp2 హైబ్రిడైజేషన్ చేసాము. ఇప్పుడు మనం ఈథైన్ ఎగ్జాంపుల్తో sp హైబ్రిడైజేషన్ గురించి మనం చూద్దాం. sp హైబ్రిడైజేషన్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో ఈథైన్ అంటారు. సో దానికి CH ట్రిపుల్ బాండ్ CH, దిస్ ఈజ్ ఈథైన్ కానీ లేకపోతే ఎసిటిలిన్ కానీ అంటారు అన్నమాట. సో దీన్ని నేను C1 అనుకుంటాను, దీన్ని C2 అనుకుంటాను. C1కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే C1 రెండు కార్బన్స్ సేమ్, జనరలీ రెండు కార్బన్స్ కూడా సేమ్, అన్ని ప్రాపర్టీస్ కూడా సేమ్. కార్బన్ అంటే అన్ని ప్రాపర్టీస్ సేమ్ అనమాట, ఏ కార్బన్ ఉన్నా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ C1 నేను తీసుకుంటే దాని అటామిక్ నెంబర్ వచ్చేసి 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p2. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చూసాము. దాని తర్వాత గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనం దానికి దీన్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటారు, దీన్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటారు. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాస్తే ఇలాగా. సో 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది 2s కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రాసాం మనం. 2p2లో 2 ఎలక్ట్రాన్స్ ఇలా రాయాలి. సో ఫస్ట్ హాఫ్ ఫిల్ అయ్యి తర్వాత ఫుల్ పేరప్ అవుతుంది. సో ఇక్కడ ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, అంటే ఎప్పుడైతే కార్బన్ బాండింగ్ ఫామ్ చేయడానికి రెడీ అవుతుందో అప్పుడు అది 2sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని 2pలోకి షిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. అది దాని నేచర్ అది. సో దిస్ ఈజ్ ఎక్సైటెడ్ స్టేట్ అనమాట. ఈ ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే 2sలో ఉంటుంది. ఇంకా ఇది 2px, ఇది 2px 2py 2pz అంటారు. సో ఇది కూడా 2px 2py 2pz అంటారు. ఇక్కడ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలాగా. ఇక్కడ ఎలక్ట్రాను ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇలాగా, అంటే 4 ఎలక్ట్రాన్స్ ఇలాగా ఉంటాయన్నమాట, 4 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనకి sp హైబ్రిడైజేషన్ కాబట్టి, అంటే ఒక s ఆర్బిటాలు ఒక p ఆర్బిటాలు, ఈ రెండే హైబ్రిడ్ అవుతాయి. సో ఇక్కడ ఇది s ఆర్బిటాలు, ఇది p ఆర్బిటాల్, ఈ రెండు మాత్రమే హైబ్రిడైజేషన్ చెందుతాయి. ఈ p ఆర్బిటాలు ఈ p ఆర్బిటాల్ యాజ్ సచ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని హైబ్రిడైజేషన్ జరుగుతున్నాయి? 2 కాబట్టి 2 నెంబర్ ఆఫ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, ఫార్మ్స్. సో 2 నెంబర్ ఆఫ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అందులో ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది. ఇంకో హైబ్రిడ్ ఆర్బిటాల్ సెకండ్ది చిన్న లోబు, ఒకటి పెద్ద లోబు, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక కార్బన్కి సంబంధించినటువంటి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అందులో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, 2 p ఆర్బిటాల్స్ ఇలాగా యాస్టీస్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 p ఆర్బిటాల్స్ మనం ఇలాగా ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఇలా రాస్తాం. ఇది లీనియర్ షేప్ అయితే దానికి పర్పెండిక్యులర్గా py ఆర్బిటాల్, దానికి మళ్ళీ పర్పెండిక్యులర్గా pz ఆర్బిటాల్ ఇలా రాస్తాం అన్నమాట. ఇది py ఆర్బిటాల్, ఇది pz ఆర్బిటాల్ అన్నమాట. ఇది py ఆర్బిటాల్, ఇది pz ఆర్బిటాల్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇదన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది.
సో ఆ ఎలక్ట్రాన్ ఇది అలా రాస్తాం. ఎందుకంటే పీ ఆర్బిటాల్కి డంబిల్ షేప్ కాబట్టి అలా రాస్తాం. ఇది ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటల్ కాబట్టి ఈ లోబ్ లావు ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ 50% కాబట్టి లోబ్ లావు ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పీ ఆర్బిటల్ కాబట్టి డంబెల్ లా ఉంటుంది అనమాట. ఇది టోటల్గా ఒక కార్బన్కి సంబంధించింది. అలాగే సేమ్ వేలో సెకండ్ కార్బన్ కూడా జరుగుతుంది. ఈ C1కి మనం ఇదంతా జరుగుతుంది. అలాగే C2 కూడా ఇదంతా జరుగుతుంది. జరిగి అది కూడా ఇలా లీనియర్గా 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేసుకుంటుంది. ఇలాగా ఆ 2 ఇలా ఒకటి చిన్న లోబు పెద్ద లోబు ఇలా. సో ఇక్కడ కూడా సేమ్ దీనిలాగే py ఆర్బిటాల్ ఉంటుంది, pz ఆర్బిటాల్ కూడా ఇలా ఉంటుంది ఇలా అన్నమాట. సో ఇక్కడ sp హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. దీన్ని రాసాం కదా ఇక్కడ. అలాగే దీంట్లో కూడా ఇంకోటి ఇది బాండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ కార్బన్ యొక్క sp ఆర్బిటాల్ బాండ్ ఫామ్ చేసి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, సిగ్మా బాండ్. అలాగే ఇక్కడ కార్బన్ పక్కన హైడ్రోజన్ ఉంది కదా, ఆ హైడ్రోజన్ అంటే అటామిక్ నెంబర్ 1 కాబట్టి 1s1 అంటారు. 1s1 అంటారు. s ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ కాబట్టి ఈ 1 ఎలక్ట్రాన్ దీంట్లో ఉంటుంది ఇలాగా. సో ఆ ఎలక్ట్రాన్తో ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకో హైడ్రోజన్ సేమ్ వేలో ఇంకో sp హైబ్రిడ్ ఆర్బిటాల్తో ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది లీనియర్ బాండ్ అనమాట. లీనియర్ స్ట్రక్చర్ 180 degrees ఉంటుంది, బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. లీనియర్ స్ట్రక్చర్ అనమాట. sp3కి sp2కి మనం చూసాం. sp3కి అయితే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది, sp2కి అయితే ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సెకండ్ కార్బన్కి ఒక ఎలక్ట్రాన్, సెకండ్ కార్బన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ లేటరల్ ఓవర్లాప్ ద్వారా పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ లేటరల్ ఓవర్లాప్ ద్వారా పై బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే దీన్ని మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఇదొక కార్బన్, ఆ కార్బన్ ఇక్కడ రాస్తుంది నేను, ఇదొక కార్బన్, మధ్యలో సిగ్మా బాండ్ ఉంది, సిగ్మా బాండ్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఒక పై బాండ్ ఇంకో పై బాండ్, అంటే ఒక పై బాండ్ ఇంకో పై బాండ్. ఓకే, దీన్ని పై బాండ్ అంటారు, దీన్ని పై బాండ్ అంటారు. దీన్ని మాత్రం సిగ్మా బాండ్, చాలా స్ట్రాంగ్ బాండ్ అనమాట. సిగ్మా బాండ్ సిసి సిగ్మా బాండ్ అనమాట. సిసి పై బాండ్, సిసి పై బాండ్. ఇలా ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ కార్బన్కి ఈ సైడ్ సిహెచ్ బాండ్ ఉంది, కార్బన్కి ఈ సైడ్ ఇంకో కార్బన్కి సిహెచ్ బాండ్ ఉంది. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇందులో 2 పై బాండ్స్ ఉంటాయి, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. అంటే సిసి సిగ్మా బాండ్ ఒకటి ఉంటుంది, సిసి పై బాండ్స్ 2 ఉంటాయి. ఈ సిహెచ్ సిగ్మా బాండ్ ఒకటి, ఈ సిహెచ్ సిగ్మా బాండ్ ఒకటి. అంటే ఎసిటిలిన్లో లేకపోతే ఈథైన్ అన్నా ఎసిటిలిన్ అన్నా ఒకటే అనమాట. 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి, 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి లీనియర్ షేప్ ఉంటుంది, లీనియర్ స్ట్రక్చర్, అండ్ బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి sp హైబ్రిడైజేషన్ అనమాట. ఈథైన్లో sp హైబ్రిడైజేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఎక్కడ మాలిక్యూల్లో ఎక్కడ మీకు ట్రిపుల్ బాండ్ కనిపించిన 2 కార్బన్స్ ఈ విధంగానే బాండ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాక్ వస్తే మనం టెక్స్ట్కి. సో ఇక్కడ మీథేన్కి సంబంధించి sp3 హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ వీడియోలో, దాని లింక్ నేను ఈ వీడియోలో ఇస్తాను. ఈథీన్కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈథైన్కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎంథాల్పీ, దట్ మీన్స్ స్ట్రెంత్, బాండ్ ఎంథాల్పీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. అంటే ఏమంటున్నాడంటే హైబ్రిడైజేషన్ మనకి 3 types ఆఫ్ హైబ్రిడైజేషన్ మనం చూసాము. sp3 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్. సో sp3కి మనం ఏం ఎగ్జాంపుల్స్ చూసాము? మీథేన్ చూసాము, ఈథేన్ చూసాము, మీథేన్ ఈథేన్. sp2కి మనం ఏం చూసాము? ఈథీన్ చూసాము. spకి ఈ పైన చెప్పినట్టు మనం
ఈథైన్ చూసాం, సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్. హెచ్ ఇటు రాసిన ఒకటే, యాక్చువల్గా బాండ్ అనేది కార్బన్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ త్రీ బాండ్స్ కార్బన్కి మధ్యలో 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ అనేది 3. ఇక్కడ కార్బన్కి మధ్యలో 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ అనేది 2. ఇక్కడ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి బాండ్ ఆర్డర్ అనేది 1 అన్నమాట. ఇలా బాండ్ ఆర్డర్ ఉంది. సో దీనికి మనం ఇది sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి దీనికి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అని చెప్పుకుందాము. ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి దీనికి ప్లానార్ ట్రైగోనల్ స్ట్రక్చర్ అని చెప్పుకుందాము. ఇక్కడ sp హైబ్రిడైజేషన్ కాబట్టి లీనియర్ స్ట్రక్చర్ అనేసి మనం చెప్పుకుందాము, లీనియర్ స్ట్రక్చర్. ఓకే, సో జనరల్గా 3 బాండ్స్ అంటే బాండ్ ఆర్డర్ 3 అయితే దాని స్ట్రెంత్ కూడా ఎక్కువ అనమాట. బాండ్ ఆర్డర్ పెరిగితే స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ అంటే ఎంథాల్పీ అనమాట. సో దీనికి ఎంథాల్పీ ఎక్కువ, దీనికి ఎంథాల్పీ మధ్యలో ఉంటుంది, దీనికి ఎంథాల్పీ తక్కువ, స్ట్రెంత్ తక్కువ అనమాట. ఎంథాల్పీ అంటే దాని హీట్ ఆఫ్ ఎనర్జీ అనమాట, స్ట్రెంత్ బాండ్ ఎంథాల్పీ అంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ద బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎంథాల్పీ. బాండ్ లెంత్ అంటున్నాడు. బాండ్ లెంత్ అంటే ఏంటంటే కార్బన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ బాండ్ లెంత్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కార్బన్కి మధ్యలో బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 1.2 యాంగస్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ కార్బన్కి డబుల్ బాండ్ ఉన్నప్పుడు దాని బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 1.33 యాంగస్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది, అంటే పెరుగుతుంది. డబుల్ బాండ్ ఉంటే ఎక్కువ ఉంటుంది. అలాగే సింగిల్ బాండ్ ఉంటే దాని బాండ్ లెంత్ 1.54 యాంగస్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. 1.54 యాంగస్ట్రామ్ యూనిట్స్ అంటే ఇంకా పెరుగుతుంది. అంటే బాండ్ లెంత్ అనేది సిసి సింగిల్ బాండ్కి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత సి డబుల్ బాండ్ సికి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత దీనికి తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బాండ్ లెంత్ వచ్చేసి సి సింగిల్ బాండ్ సికి ఎక్కువ ఉంటుంది 1.54. దాని తర్వాత సి డబుల్ బాండ్ సికి 1.33 యాంగస్ట్రామ్ యూనిట్స్. దాని తర్వాత సి ట్రిపుల్ బాండ్ సికి 1.2 యాంగస్ట్రామ్ యూనిట్స్ బాండ్ లెంత్ అనమాట. ఇది బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుద్ది. అలాగే స్ట్రెంత్ ఆర్ బాండ్ ఎంథాల్పీ దీనికి తక్కువ ఉంటుంది, సిసికి తక్కువ ఉంటుంది. దాని తర్వాత సి డబుల్ బాండ్ సికి ఉంటుంది, దాని తర్వాత సి ట్రిపుల్ బాండ్ సికి ఎక్కువ ఉంటుంది బాండ్ ఎంథాల్పీ. అది అంటున్నాడు అనమాట. ఈ విధంగా ఉండడం వల్ల కార్బన్ మధ్యలో ప్రాపర్టీస్ చాలా మటుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఎంత రియాక్టివ్ ఉంటుందో ఇది డిఫరెంట్ రియాక్టివిటీ వేరే ఉంటుంది అన్నమాట. దీని రియాక్టివిటీ ఇంకా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ట్రిపుల్ బాండ్లో బాండ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి అది ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్కి దగ్గర ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఈ కార్బన్ కానీ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ. సో ఈ కార్బన్ అనేది ఇక్కడ ఈ ట్రిపుల్ బాండ్లో ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, అంటే స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఈ కార్బన్ మీడియంగా ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. ఈ కార్బన్ లీస్ట్ అనమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఇన్ ట్రిపుల్ బాండ్ ఈజ్ మోర్ కంపేర్ టు ఎలక్ట్రోనెగటివిటీ. దట్ మీన్స్ కార్బన్ ఎలక్ట్రాన్ డెన్సిటీని స్టెబిలైజ్ చేసేది. కార్బన్కి తక్కువ ఉంటుంది సింగిల్ బాండ్, కార్బన్కి మిడిల్లో ఉంటుంది, కార్బన్ ట్రిపుల్ బాండ్కి హైయెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇదేంటంటే సపోజ్ మనం CH2 మైనస్ ఉందనుకో, అది తక్కువ, దాని స్టెబిలిటీ తక్కువ అనమాట. CH2 డబుల్ బాండ్ CH, దీని స్టెబిలిటీ మధ్యలో ఉంటుంది. ఈ CH ట్రిపుల్ బాండ్ C
మైనస్. సో ఇది ఎసిటిలిన్ యానియాన్ అంటారు, లేకపోతే ఎసిటిలిన్ కార్బన్ అయాన్ అంటారు. ఇది మోర్ స్టేబుల్ అనమాట. ఎందుకంటే బాండ్ ట్రిపుల్ బాండ్ కదా, అంటే అది న్యూక్లియస్కి దగ్గర ఉంటుంది. దగ్గర ఉండడం వల్ల న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఛార్జ్ని అది స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఆ స్టెబిలైజ్ చేయడం వల్ల ఈ యానియాన్, ఈ కార్బన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ స్టేబుల్ అనమాట. దీంతో కంపేర్ చేస్తే ఇది స్టేబుల్, ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది స్టేబుల్. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అనమాట. దానివల్ల ఇది స్టేబుల్ కార్బన్ అయాన్, ఇది మీడియం కార్బన్ అయాన్, ఇది లీస్ట్ స్టేబుల్ కార్బన్ అయాన్ అనమాట. అలా. సో ఇక్కడ వస్తే మనం, సో ద sp hybrid orbitals contains more s character and hence it is closer to the nucleus and forms shorter and stronger bonds. ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎస్ క్యారెక్టర్ అంటే ఏంటంటే, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ ఉంది. ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ అనేసి ఉంది. sp హైబ్రిడైజేషన్లో ఒక ఎస్ ఆర్బిటాల్ షేపు రౌండ్, పి ఆర్బిటాల్ షేపు డంబెల్. సో ఇది 50%, ఇది 50% ఇక్కడ. అంటే ఇది ఒకటి 1:1 ఉంది కాబట్టి ఇది 50, ఇది 50. ఎస్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఈ రౌండ్ షేప్ అనమాట. సో దానివల్ల sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఎస్ క్యారెక్టర్ అనేది 50%. ఇది sp హైబ్రిడ్ ఆర్బిటాల్ కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంది. sp హైబ్రిడ్ ఆర్బిటల్ కాబట్టి ఎస్ క్యారెక్టర్ 50% ఉంది కాబట్టి దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అనేసి చెప్తున్నాడు అనమాట. అదే sp2 అనుకోండి, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనుకోండి, అక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ ఉంది. అంటే ఎస్ అనేది 33% ఉంటుంది, పి ఆర్బిటాల్ అనేది 33.3 ఉంటుంది, పి ఆర్బిటాల్ అనేది 66.6% ఉంటుంది. ఇలా అనమాట. సో ఎస్ క్యారెక్టర్ దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎస్ క్యారెక్టర్ తక్కువ కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ దీనికి తక్కువ అనేసి అంటున్నాడు అనమాట. అదే sp3 అనుకోండి, sp3 ఇది ఒక ఆర్బిటాలు, పి ఆర్బిటాల్స్ 3 అండ్ ఇది 25%. ఇది 3 p ఆర్బిటాల్స్ కాబట్టి 75%. సో ఎస్ క్యారెక్టర్ అనేది sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ఎక్కువ ఉంటుంది, sp2కి మిడిల్లో ఉంటుంది, sp3కి లీస్ట్ ఉంటుంది అన్నమాట. పీ క్యారెక్టర్ వచ్చేసి sp3కి ఎక్కువ ఉంటుంది, sp2కి 66% ఉంటుంది, spకి 50% ఉంటుంది. సో ఎస్ క్యారెక్టర్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా పెరుగుతుంది, ఎస్ క్యారెక్టర్ పెరిగితే బాండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, ఎస్ క్యారెక్టర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గుతుంది. అలా అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే closer to its close nucleus and forms shorter bonds and stronger bonds than the sp3 hybrid orbitals. The sp2 hybrid orbitals is intermediate in s character. జస్ట్ మనం చెప్పుకున్నలాగా ఇది 33% ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే. హెన్స్ S character between sp and sp3 and hence the length and enthalpy of the bonds it forms are also intermediate అన్నమాట sp2కి between them. The change in hybridization affects the electronegativity. జస్ట్ మనం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అదనమాట. The greater the s character of the hybrid orbitals, the greater is the electronegativity. అంటే s క్యారెక్టర్, ఇక్కడ s క్యారెక్టర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా. ఓకే. So thus carbon atom having the sp hybrid orbitals with 50% s character is more electronegative than that possessing sp2 and sp3 hybrid orbitals. This relative electronegativity is reflected in several physical and chemical properties అన్నమాట. సో ఈ విధంగా ఎలక్ట్రోనెగటివిటీ sp హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఎక్కువ, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి తక్కువ, sp2కి మధ్యలో ఉండడం వల్ల వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ పారాగ్రాఫ్ వరకు అంత ఇచ్చాడు, ఎస్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. సో నెక్స్ట్ టాపిక్లో మనం సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పై బాండ్స్ అన్నమాట. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.